సోషల్ మీడియా ఇవాళ రాజకీయాలను మిగిలిన అన్ని విషయాలను అంటే సామాజిక అంశాలన్నింటినీ కూడా ఏకఛత్రాధిపత్యంతో రూల్ చేస్తున్నది ఏది అంటే కనుక సోషల్ మీడియా. సోషల్ మీడియాలోన దొరలని అంశం అంటూ ఉండదు. సోషల్ మీడియాలోన మాట్లాడకూడని టాపిక్ అంటూ ఏంటి ఉండదు. ఏదైనా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, ఎంత స్వేచ్ఛగానైనా మాట్లాడచ్చు, అడ్డు అదుపు ఉండదు. కాబట్టి మనం ఎంత బురదన్నా చల్లుకోవచ్చు, బకెట్ల బురద చల్లుకోవచ్చు అని అందరూ అనుభవపూర్వకంగా అందరికీ అర్థమవుతున్న విషయమే. పైగా అంటే దీంట్లో రెండో కోణం కూడా ఉంది. సోషల్ మీడియాలోన అన్సెన్సార్డ్ ఇన్ఫర్మేషన్ మనకు పుంఖానుగా వస్తూ ఉంటాయి. అన్సెన్సార్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో కావడం వల్ల కొన్ని మంచి జరిగితే చాలా చెడు జరుగుతాయి. కొన్ని మంచి ఏంటంటే మెయిన్ న్యూస్ మీడియాలోన మెయిన్ న్యూస్ ఛానల్స్లోనూ సెన్సార్షిప్ కింద ప్రచురించడానికి భయపడేటువంటి చాలా అంశాలు సోషల్ మీడియాలోన ఈజీగా హ్యాపీగా ధైర్యంగా ఫ్లో అయిపోతూ ఉంటాయి. బట్ పర్సనల్ టార్గెట్లు పెరుగుతుంటాయి, వ్యక్తిగతంగా దూషణలు పెరుగుతుంటాయి, బూతులు తిడుతూ ఉంటారు. ఆ తర్వాత పోర్న్ వీడియోస్ పెరిగిపోయాయి, ఆ తర్వాత న్యూడ్ ఫిల్మ్స్ పెరిగిపోయాయి. కాబట్టి పైగా సోషల్ మీడియాలోన మాట్లాడే మాటలకు అడ్డు అదుపు ఉండదు. అవి ఎంత మంటలు పుట్టిస్తుంటాయో మనకు తెలుసు. గత ఎన్నికల్లోన 2 తెలుగు రాష్ట్రాల్లోన సోషల్ మీడియాలోన కామెంట్లు చేసిన వాళ్ళని ఆ తర్వాతి కాలంలో పట్టి వాళ్ళను ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడినారు, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వం కూలంకుషంగా నిఘా వేయడం అనేటువంటిది మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సో రాజకీయాలపైన ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు అని కాషన్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోన చాలామంది అడుగుతున్నది, మీడియాకు లక్ష్మణ రేఖ అంటూ లేదు. మీడియాకు స్వీయ లక్ష్మణ రేఖ అంటూ ఉంది. అంటే ఏంటి, వాళ్ళుగా నియంత్రణలో వెళ్తూ ఉండాలి అనేది. కాకపోతే వాళ్ళకు రెగ్యులేషన్ చట్టం ఉంటుంది, ఆ తర్వాత ప్రెస్ లాస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి అట్రాక్ట్ అవుతాయని వేటిని వాడాలి, వేటిని వాడకూడదు, ఏ పదాలను వాడాలి, ఏ పదాలను వాడకూడదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎలా యూజ్ చేయకూడదు, న్యూస్ ఛానల్లోన ఈ వేటి గురించి ఇప్పుడు బాధిత మహిళల గురించి పేర్లు పెట్టి రాయకూడదు, ఆ తర్వాత చిన్న పిల్లలు నేరస్తులుగా ఉంటే వాళ్ళ పేర్లు ఫోటోలు ప్రచురించకూడదు, హత్యలు మానభంగాలు జరిగితే వాళ్ళ పేర్లు ప్రచురించకూడదు, రక్తపాతం ఉన్న బొమ్మల్ని చూపించకూడదు, ఇలా భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, వీళ్ళ ఫోటోలను చూపించకూడదు. ఇవన్నీ కూడా మనకు రూల్స్. ఆ తర్వాత మతాలకు సంబంధించిన ఘర్షణలకు కూడా ఏ మతం మధ్య జరిగింది అనేది చెప్పకూడదు. ఆ తర్వాత పరువు నష్టానికి దారి తీసేటువంటి ఏ మాట కూడా పత్రికలో రాయడానికి వీల్లేదు, టీవీలో చెప్పడానికి వీల్లేదు అని కఠినమైన నిర్ణయాలు అయితే ఉన్నాయి మెయిన్ మీడియాకు. బట్ సోషల్ మీడియాకు అలా లేదు. సోషల్ మీడియాలోనే ఒక జీమెయిల్ అకౌంట్ ఉండి ఎవరు యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నా, లేదా ఎవరికి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా, ఎవరికి ఇన్స్టా ఉన్నా, ఎవరికి ఫేస్బుక్ అకౌంట్ ఉన్నా, ఎవరికి ట్విట్టర్ అకౌంట్ ఉన్నా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. దే కెన్ డూ ఎనీథింగ్ అనేటువంటి ఒక అదేమి టేక్ ఇట్ గ్రాంట్ లాగా ఉన్న ఈ సందర్భంలోన ఇక మీద ఆ పప్పులు ఉడకవు అంటోంది ఒక ప్రభుత్వం. సో కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ చట్టం అంటూ ఒకటి వచ్చింది. ఈ చట్టం ప్రకారం మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి వీల్లేదు, మీ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయడానికి వీల్లేదు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది అన్సైంటిఫిక్గా అన్ప్రెడిక్టివ్గా చెప్పడానికి వీల్లేదు. ఇది ఇండియాలో కాదు, మీరు భయపడకండి. ఇండియాలో అంత త్వరగా రాదు. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంది కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ కూడా ఎక్కువ, ఇంకా అంత లేదు. కాకపోతే మన పక్క దేశం జనాభాతో మనతో పోటీ పడుతున్నటువంటి దేశం, మనకంటే సాంకేతికంగా ఉన్నతంగా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి దేశం చైనా. ఎస్, చైనాలోన ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి రాబోతుంది. ఈ చట్టం ప్రకారం కీలకమైనటువంటి రంగాలు ఆర్థికం, విద్య, ఆరోగ్యం మొదలైనటువంటి అంశాల్లోన ఎలా పడితే అలా అన్సైంటిఫిక్గా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. మనం చూస్తున్నాం, మీరు చూడండి, మన యూట్యూబ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మీరు రోజు ఇలా మీరు చేశారంటే మీకు షుగర్ మొత్తం తగ్గిపోతుంది అని అంటారు. ఈ నూనె మీరు జుట్టుకు రాసుకున్నారంటే గుత్తులుగా కుచ్చులుగా వెంట్రుకలు వచ్చేస్తాయి అని అంటారు. ఈ మాత్రం మీరు మింగారనుకోండి, మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అయిపోతారు, మీ వయసు మీకే గుర్తున్నంత యంగ్గా మీరు తయారవుతారు అని అంటారు.
అంటారు. ఆరోగ్యానికి సంబంధించి మన వాళ్ళు ఆడుకున్నంత ఆటలు బహుశా ఇంకెక్కడ ఎవరు ఆడుకోరు. మొత్తం నడుస్తూ ఉంటుంది. క్వాక్ డాక్టర్స్ అని గతంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు క్వాక్ ప్రచారం ఎంతగా జరిగిపోయిందంటే ముఖ్యంగా మనుషుల బలహీనతలు తీసుకొని సెక్స్ బలహీనతలు కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, దీర్ఘకాలిక రోగులపైన ఈవెన్ క్యాన్సర్ లాంటి సీరియస్ జబ్బులకు సంబంధించి కూడా ఏం చేస్తారంటే ఇలా చేస్తే మీ క్యాన్సర్ పోతుంది, నేను చేశాను లేదా మా పక్కన వాడు చేశాడు వాడికి నయమైంది అని కూడా కేస్ స్టడీస్ చెప్పేస్తుంటారు. ఎవరు చూశారు? అందులో వాస్తవం ఎంత అది ఎవరికి తెలియదు. సో ఇలాంటివి ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు ఈ బ్యూటీ టిప్స్ కూడా ఇస్తుంటారు. ఇలా చేస్తే మీ మొహం వెలిగిపోతుంది సౌందర్యంతో అని. ఒకవేళ అది వికటిస్తే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మీరు చెప్పినట్టుగా నడుచుకుని డయాబెటీస్ తగ్గకపోగా ఇన్సులిన్ స్థాయి దాకా వెళ్ళిపోతే దానికి ఎవరు కారకులు అవుతారు? ఎవరిది బాధ్యత? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇవన్నీ కూడా మనం సీరియస్గా డిబేట్ చేసుకోవాల్సినటువంటి, అడ్రస్ చేయవలసినటువంటి సమస్యలు. ఓకే, సోషల్ మీడియా వల్ల చాలా మంచి జరుగుతోంది, అసహాయులకు గొంతుగా నిలబిస్తుంది, ధైర్యంగా చెప్పేవాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఇట్స్ ఓకే. బట్ ప్యారలల్గా అట్ ది సేమ్ టైం డార్క్ సైడ్ కూడా నడుస్తుంది. అలాగే హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మరికొన్ని ఆర్థికానికి సంబంధించి ఆర్థికంగా కూడా అంటారు. మీరు ఇలా చేస్తే కనుక మీరు ఇందులో ఈ పెట్టుబడి పెట్టారనుకోండి, వెంటనే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఊరికి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండదు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే దానికి ఎవరు బాధ్యులు? సో ఇలాంటి దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం కొత్తగా ఏం శాసనం చేసిందంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదంతే అని ఒక శాసనం విధించింది. సో అర్హత ఉంటేనే సోషల్ మీడియాలోన కామెంట్స్ చేయాలి. అర్హత అంటే ఏంటి? వాళ్ళు చెప్పేది డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, ప్రొఫెషనల్ లైసెన్స్ ఉండాలి అని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ ఆధారాలు మీరు చూపించాలి. మీరు ఆ రంగం పైన మీరు అథారిటేటివ్గా మాట్లాడాలి అంటే. సరదాగా మాట్లాడడం ఇవన్నీ ఓకే, బట్ ఆర్థికం, ఆరోగ్యం, వీటన్నిటికీ కూడా నైపుణ్యం ఉండాలి అని చెప్తున్నారు. సో చైనాలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఆరోగ్యం, చట్టాలు, కాన్స్టిట్యూషనల్ పైన మాట్లాడేటప్పుడు, ఆ తర్వాత ఆర్థికం, ఎకనామిక్ పైన మాట్లాడేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని వాళ్ళు చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరంటే సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ చైనా అని ఈ విషయాన్ని పేర్కొంది. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఈ రూల్ని పాస్ చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయా సోషల్ మీడియాలకే, ఆయా వెబ్సైట్లకే ఈ బాధ్యతలు చెప్పారు. డౌయిన్ అంటే కనుక మనకు టిక్టాక్ చైనా వర్షన్ డౌయిన్ కావచ్చు, ఆ తర్వాత బిలిబిలి, ఆ తర్వాత వివో వీళ్లకు ఈ మీడియాలకి, ఈ ప్లాట్ఫామ్లకి రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకి పెట్టేశారు. మీరు చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, యూ హ్యావ్ టు చెక్ ఇట్. అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్గా మీ పైన చర్యలు తీసుకోవడానికి మేము సదా సిద్ధంగా ఉంటామని అన్నారు. సో మళ్ళీ చైనా ప్రజలు ఏమంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం పైన గొంతు పిసగడం అని అనుకుంటున్నారా? సంఖ్యలు వేయడం అనుకుంటున్నారా? మాటలకు సంఖ్యలు వేయడం అంటారా? భావాలను నియంత్రిస్తూ భావ స్వాతంత్రాన్ని హరించడం అంటున్నారంటే అదేమీ లేదు. చైనా నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ఎస్, ఇది జరగాలి. ఎక్కడో ఒక చోట మనం బ్రేక్ పాయింట్ పెట్టాలి, ఎక్కడో ఒక చోట మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే దీనికి అడ్డు అదుపు ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అని చైనా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఈ చట్టాన్ని ఒప్పుకున్నారు. కొత్త ఇన్ఫ్లుయెన్సర్ చట్టం మన భారతదేశంలో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా గొడవలు జరిగిపోతున్నాయి, మాటల యుద్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఎవరికి వాడే సొంత కొట్టు పెట్టేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ ఉండొచ్చు, సోషల్ మీడియా గ్రూప్ ఉండొచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్ ఉండొచ్చు, సెలబ్రిటీస్ కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు పెట్టే పోస్టులు కావచ్చు, లేదా ఎదుటి వాడు పెట్టే పోస్టులు కింద పెట్టే కామెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత విద్వేషపూరితంగా ఉంటాయంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడాలి. అలాగే ఎలా పడితే అలా సలహాలు ఇవ్వడం, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, మీరు ఇది చదివితే ఇది అయిపోతారు, అది చదివితే అది అయిపోతారు, 10th కూడా పాస్ కాకుండా మీరు ఇలా చేయొచ్చు, 10th ఫెయిల్ అయ్యారా మీరు ఇలా వెళ్ళండి, ఇలా అడ్డదారులు చూపించే పద్ధతి కూడా మానుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఈ హెల్త్ పైన ఎలాంటి రూల్స్ పెట్టాలి, ఏం పెట్టాలి, వీటిని కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎస్,
చైనా చేసింది 100% కరెక్ట్. ఇది అన్ని దేశాల్లోనూ కావాలి, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇలా ఎంతమంది అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇవాళ నాది ట్రెండింగ్ న్యూస్. మరో ట్రెండింగ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. రామ్ దుర్గం మస్తు సైనింగ్ ఆఫ్.